హలో ఫ్రెండ్స్, మనం డిసీజెస్ సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి యూపీఎస్సి వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి సిడిఎస్ 2026 ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఏంటంటే మనకి పెయిర్స్ ఇచ్చారు, డిసీజెస్ అండ్ దెట్ టైప్స్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అడిగారు. తప్పుగా ఉన్నది మనం ఆన్సర్ చేయాలి. పోలియో వైరల్ డిసీజ్ కరెక్టే, అథ్లెట్స్ ఫుట్ ఫంగల్ డిసీజ్ కరెక్టే, డెంగీ ఫీవర్ నాన్ వైరల్ డిసీజ్ అన్నారు. వైరల్ డిసీజ్ అయితే నాన్ వైరల్ డిసీజ్ అన్నారు, ఇన్కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి. కుప్పింగ్ కాఫ్ వచ్చి బ్యాక్టీరియల్ డిసీజ్. మనకి ప్రీవియస్గా యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2005లో ఈ క్వశ్చన్ వచ్చింది. డెంగీ ఫీవర్ సంబంధించి 3 స్టేట్మెంట్స్ ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, డెంగీ ఈజ్ ఏ ప్రోటోజోవన్ డిసీజ్ అన్నారు. మనకు తెలుసు కదా, డెంగీ అనేది వైరల్ డిసీజ్ ట్రాన్స్మిటెడ్ బై మస్కిటోస్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. రెట్రో ఆర్బిటల్ పెయిన్ అంటే పెయిన్ బిహైండ్ ఐస్ ఈజ్ నాట్ ఏ సిమ్టమ్ ఆఫ్ డెంగీ అన్నారు. సిమ్టమ్ ఆఫ్ డెంగీ అని ఉండాలి, నాట్ యాడ్ చేశారు ఇక్కడ. సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. ఆప్షన్ బి ఆన్సర్. 3 ఓన్లీ. స్కిన్ ర్యాష్ అండ్ బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ అండ్ గమ్స్ ఆర్ సమ్ ఆఫ్ ది సిమ్టమ్స్ ఆఫ్ డెంగీ. నెక్స్ట్ మనకి యూపీఎస్సి వారు ప్రొవిజనల్కి చూసుకుంటే 10th క్వశ్చన్కి ఆప్షన్ సి ఆన్సర్. మనం ప్రీవియస్గా ఈ క్వశ్చన్ డిస్కస్ చేసాం, సేమ్ కాన్సెప్ట్. డిజీజ్ కాజేటివ్ ఏజెంట్ ఇచ్చి కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్ అడిగారు. డిప్తీరియా బ్యాక్టీరియా కరెక్టే, మీజిల్స్ ఫంగస్ అన్నారు, ఇన్కరెక్ట్. వైరస్ కలరా వైరస్ అన్నారు, ఇన్కరెక్ట్. బ్యాక్టీరియా కాలా అజార్ ప్రోటోజోవన్ కరెక్ట్. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ సి 1 and 4 ఓన్లీ. మనకి ఈ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజ్ ఇస్ నాట్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. మనకి తెలుసు కదా, డెంగీ అనేది వైరల్ డిసీజు, నాట్ ఏ బ్యాక్టీరియల్ డిసీజ్. మనకి లూసెంట్ జర్నలాజీ బుక్లో డిసీజ్ కాస్ బై ప్రోటోజోవా, అదేవిధంగా డిసీజ్ కాస్ బై బ్యాక్టీరియా, డిసీజ్ కాస్ బై వైరస్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒకసారి చూసుకోండి. మనం ఈ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం. డిసీజు ఎఫెక్టెడ్ ఆర్గాన్ ఇచ్చి మ్యాచింగ్. మలేరియా మనకి రెడ్ బ్లడ్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, బ్లడ్ సెల్స్. ఏకి ఆర్ అని తెలిస్తే చాలు, ఆప్షన్ 1 ఆన్సర్. లేదంటే ఎన్సెఫలిటిస్ అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ బ్రెయిన్, సికి క్యూ. ఓకే, ఆప్షన్ 1 ఆన్సర్. లుకేమియా వచ్చి బోన్ మ్యారోని ఎఫెక్ట్ చేస్తుంది. ఫిలారియా వచ్చి మనకి లింఫ్ నోడ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, బోధకాలు అంటారు కదా. మలేరియా వచ్చి బ్లడ్ సెల్స్ని, ఎక్స్పెషల్లీ ఆర్బిసి రెడ్ బ్లడ్ సెల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఈ విధంగా మలేరియా రక్త కణాలు, ఫైలేరియా వచ్చి లింఫ్ నోడ్స్, ఎన్సెఫలిటిస్ వచ్చి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ బ్రెయిన్ మెదడు, లుకేమియా వచ్చి ఎముక మజ్జ బోన్ మ్యారో. ఈ విధంగా డిసీజెస్, ఎఫెక్టెడ్ ఆర్గాను, కాజేటివ్ ఏజెంట్, వెక్టర్స్, సిమ్టమ్స్ అని ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.